చెప్పాలి అది ఇప్పుడు మీరు చెప్పాలి ట్రాన్స్జెండర్స్ గా మీరు చెప్పాలి ఆయన లింగ మార్పిడి చేసుకున్నాడు నేను ట్రాన్స్జెండర్ అంటే స్టార్టింగ్ ఏమో ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పలేదు నేను అఘోరి నాగసాధన అన్నాడు ఇప్పుడు తర్వాత కొంతమంది నిలదీసినాక మీడియా వాళ్ళు కొంతమంది నిలదీసినాక నువ్వు అసలు కాదు నువ్వు నాగసాధు కాదు ఇటు అఘోరి కాదు నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అంటే అప్పుడు నేను నిజంగానే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అప్పుడు నేను అర్ధనారీశ్వరిని మీరు అర్థం చేసుకోవాలి నేను లింగ మార్పిడి చేసుకొని నా లింగాన్ని ఆ శివుడికి అంకితం చేశాను అని మాట్లాడాడు అప్పుడు ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్స్ గా మీరే చెప్పాలి ఆయనకి ఏ దేవుడు పేరు పెడతారని ఇప్పుడు ఏ దేవుడు పేరు పెట్టాలంటే ఇప్పుడు లింగ మార్పిడి అయిపోయిన తర్వాత వాస్తవంగా ఒక ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఏమంటారు అని అంటే కనుక విష్ణుమూర్తి అవతారాలు అయితే కనుక మోహిని అవతారం అని అంటారు సో శివుని రూపానికి వచ్చేసరికి అర్ధనారీశ్వర రూపం అంటారు అవును అర్ధనారీశ్వర రూపం అంటే ఇప్పుడు ఎవరికైతే లింగం కట్ చేయకుండా అదే శరీరం మీద ఎవరైతే వస్త్రాలు కట్టుకొని ఉంటారో వారిని అర్ధనారీశ్వరులు అంటారు వన్స్ మేము ఏంటంటే మా థాట్లో వచ్చేసి మేము సర్జరీస్ అని చేయించేసుకోవాలి మేము ఒక ఆడపిల్లలా మారిపోవాలని మేము ఎవరైతే అనుకుంటామో పూర్తి సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక మోహిని అవతారంగా పిలువబడదు అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ అంటే మార్పు చెందిన ఒక స్త్రీ పురుషుడి నుంచి స్త్రీగా మారిన ఒక స్త్రీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అని ఆమెకు ఒక బిరుదు ఉంది సో ఈ యొక్క శ్రీనివాస్ని మరి ఏ బిరుదు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా వాస్తవంగా వీడికి 1/2 పాయింట్ అంటే 1/2 అని పెట్టాలా లేకపోతే ఒక అది కూడా కాదు కదా ఎందుకంటే తనకు మెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒక అందుకేనండి అంటున్నాను 2 in 1 అని పెట్టాలా వాడికి నేను రీసెంట్ గా ఒక ఛానల్లో కూడా వాడికి 2 in 1 నేమ్ ఇచ్చాను వాడికి ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్యని చేస్తున్నాడు తను ఇటు శ్రీవర్షిణినే చేస్తున్నాడు అంటే టూ ఫీలింగ్స్ ఉన్నాయి అతనికి అంటే మరి ఇలా ఒక ట్రాన్స్జెండర్ పేరు పెట్టుకొని అంటే నేను ఇలా అంటున్నానని కాదు మీ జోగినీలకు సంబంధించిన ఒక పేరు పెట్టుకొని తను ఇలా ఈ రోజున ఈ వర్షిణిని పెళ్లి చేసుకొని అందరికి ఒక షాక్ ఇచ్చాడని అనుకోవచ్చు అందరిని ఒక పిచ్చోళ్ళని చేశాడని కూడా అనుకోవచ్చు ఎందుకంటే తనకు బంధాలు లేవు బాంధవ్యాలు లేవు నాకు కులం లేదు మతం లేదు నేను ఒక నాస్తికుణ్ణి అని చెప్పేసి ఇక్కడ తిరిగిన ఆ శ్రీనివాసు ఈ రోజున ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి బయటపడుతూ ఉన్నాయి అలాంటిది మరి ఇంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఈ రోజున బయటపడ్డాక మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటేనండి చెప్పదలుచుకుంది అయితే ఏంటి అని అంటే కనుక వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్ ట్రాన్స్జెండర్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే ట్రాన్స్జెండర్స్ని బేస్ చేసుకున్నాడు ఫస్ట్ నేను జనాలు నమ్మించడానికి ఏమని చెప్పాడంటే నేను ఒక లేడీని అన్నాడు ఫస్ట్ తర్వాత ఒక అఘోరి అన్నాడు అఘోరి కాదనంటే తర్వాత నేను నాగసాధు అని చెప్పాను అన్నాడు అఘోరికి నాగసాధుకి ఏంటి తేడా అని అంటే నాగసాధులు మాంసం తింటారు అఘోరీలు మాంసం తినరు అని అన్నారు అసలు అఘోరి అంటే అగౌరవమైనటువంటి పనులకి వ్యతిరేకంగా ఉండేవారిని అఘోరి అంటారు అంటే నిషిద్ధమైన వాటికి దూరంగా ఉంటారు వాళ్ళకి అంటూ ముట్టు ఏమి ఉండకుండా చేసుకునే దాన్ని వాళ్ళు ఒక మారుమూలకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో అవసరానికి వాళ్ళు బయటకు వస్తారు వారిని అఘోరస్ అంటారు ఇక నాగసాధు అంటారా ఇక మరి నాగసాధు అంటే మరి ఇప్పుడు మాంసం తింటారు అని అంటారు ఇప్పుడు మాంసం తింటాం అంటే ఇప్పుడు చికెన్ పీస్ తీసుకుని తింటామా ఒక శవం మీద పెట్టుకొని అదే శవం కాలేటప్పుడు అక్కడ పెట్టుకొని ఒక పీస్ తీసుకొని తింటాం అది కూడా ఒక మొత్తం మీడియాస్ అవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు తిన్నది కాదు లేకపోతే సమాజం అంతా చూస్తున్నప్పుడు తిన్నది కూడా కాదు ఒక నైట్ నీకు ఆకలేసిందని చెప్పనని వెళ్ళి నువ్వు పీస్ తీసుకొని తిన్నావు అని అంటే అది మేమేమనుకోవాలి అసలుకి మొత్తానికైతే ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటున్నాడంటే శ్రీనివాస్ కావచ్చు వర్షిణి కావచ్చు మా మీద పెట్టిన కేసులు మీరు రిటర్న్ తీసుకోకపోతే మీరే కారణం అవుతారు మా చావులకి మేము ఆత్మాహుతి చేసుకుంటాము మమ్మల్ని ఇంకా మర్చిపోవాలి కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము మీ రెండు తెలుగు రాష్ట్రాలతో అంటే ఆయన ఆ విషయంలో ఇంకోలాగా వస్తుంది కానీ మీ రెండు తెలుగు రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు మా బతుకు మేము బతుకుతాము మర్చిపోండి మమ్మల్ని మా మీద కేసులు పెట్టిన వాళ్ళు వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోకపోతే మేము ఆత్మాహుతి చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు దీనికి ఏం చెప్తారు నేనైతే ఒకటే చెప్తానండి చచ్చిపోమనండి వాడిని ఫస్ట్ ఇమీడియట్లీగా వాడు చచ్చిపోవాలి ముందు కేసు పెట్టింది మీరే కదా అందుకని మరి మీకే వార్నింగ్ ఇస్తున్నాడేమో అవును అందుకే చచ్చిపోమంటున్నాను ఇప్పుడు కేసు మా గురువు పెట్టింది దాంతో పాటు నేను కూడా ఉన్నా అదే మీ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు
అడుగడుగుని ఇప్పుడు వాడు చేసిన మోసం ఎట్లాంటిదంటే సమాజాన్ని, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్స్నే కాదు సమాజాన్ని కూడా ఎంత మోసం. అయితే సమాజం ఏంటంటే మాకెందుకు అన్నట్టు వదిలేసింది. కానీ ట్రాన్స్జెండర్స్ అట్లా కాదు కదా, వాళ్ళు పరువు కోసం బ్రతికేవాళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటే అదే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పరువు కోసం పోరాడారు. అందుకే మీ సంఘం వాళ్ళే మరి కేసు పెట్టారు కాబట్టి మీకే వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఏం చెప్తున్నారు? ఏమని ఇస్తాడు వార్నింగ్? ఒకటి నేను చెప్తున్నాను, చచ్చిపోతారా? చచ్చిపోమన్నాడు. అలాంటి వాళ్ళు బ్రతికి కూడా వేస్ట్ నన్ను అడిగితే, బ్రతికి వేస్ట్ అసలు. శ్రీనివాస్ నేనైతే నీకు ఒకటే చెప్తున్నాను, మీ లాంగ్వేజ్ లో చెప్పండి. చచ్చిపోవాలనుకుంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఒక వీడియో తీ, నేనే చెప్తున్నాను ఎట్లా చనిపోవాలో. నీకంత అంటే నీకు ఒక్కొక్క చేయాలంటే భయం అనుకుంటావేమో, పెట్రోల్ పోసుకుంటే మళ్ళీ నేను గుర్తుపెట్టడం కూడా కష్టం అవుతుంది నాన్న. ఒకటి గుర్తుపెట్టుకో, ఊరేసుకో, నీ ఫేస్ అయితే బాగా కనిపిస్తుంది, ఓకేనా? లేదు అంటే గనక రేపొద్దు నువ్వు చచ్చిపోయావనుకో, పలానా శ్రీనివాస్ చచ్చిపోయాడు అన్న మాకు ఒక ఐడెంటిఫై ఉంటది. ఇక శ్రీవర్షిని అంటావా, నీ ఇష్టం. మరి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా, లేకపోతే ఆ అమ్మాయిని కూడా నీతో పాటు చంపుతాను అంటున్నావు. ఆ అమ్మాయి కూడా కొంచెం ఎక్కువ చేస్తుంది. సో లేకపోతే ఈ అమ్మాయిని వీడు ఏంటంటే ట్రోల్ చేసాడేమో, అంటే మోల్డ్ చేసేసాడు బాగా. ఏమనంటే ఇప్పుడు లేకపోతే బెదిరిస్తున్నాడేమో ఈ అమ్మాయిని. వాడు బెదిరింపులకు భయపడి వాడితో నవ్వినట్టు నటిస్తుందేమో ఆ అమ్మాయి, మనం చెప్పలేం కదా. నువ్వు నాతో పాటు నవ్వినట్టు చెయ్యి వీడియోస్, లేకపోతే కనుక నీ ఫ్యామిలీ అంతా నా చేతిలోనే ఉంది. ఒక ఫోన్ కొట్టానంటే నా వాళ్ళు వెళ్ళి నీ ఫ్యామిలీని లేపేస్తారు అని అంటూ బెదిరించి. బ్యాక్గ్రౌండ్ ఉందంటారా తనకి? ఎందుకు లేదండి, ఇంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడు ఇంత డ్రామా అయితే ఆడ్డ కదా. వాడి పక్కన వాడు వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాబట్టి జరుగుతుంది. పెద్ద పెద్ద మాఫియా వాడు వెనక జరుగుతుంది కాబట్టి వాడంతా ధైర్యంగా ఉన్నాడు. ఆ మాఫియాలోనే భాగంగా ఈ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. నా అంచనా ప్రకారం, నా ఊహ అంటే నేను ఊహించిన దాని ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని విషయాల్లో ఫేస్ నవ్వినట్టే పెడుతుంది, వెంటనే డల్ అయిపోతుంది ఫేస్. కొన్ని వీడియోస్ లో నేను చూశాను. అంటే ఈ అఘోరాతో ఉన్న ఆ క్షణాలను బట్టి. కానీ అక్కడ ఏది ఏమైనా కానీ ఒకవేళ వీడు చనిపోతే డబ్బంతా నాకే వచ్చిందని ఆ అమ్మాయి అనుకుంటుందో మనం అది కూడా చెప్పలేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.